నాడు ఐటీ చేసినట్టు నేడు ఏఐ అట వారసత్వం ఓ మిథ్య. ఇది ఒక వార్తలండి. కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతానంటుండు. అప్పట్లో ఐటీని చేసిన ఇప్పుడు ఏఐని చేస్తా అంటుండు. బిల్ గేట్స్‌ని కోరిన ముఖ్యమంత్రి ఆ! బిల్ గేట్స్‌తో సమావేశమైన ఫోటో వేసిండు ఈనాడు. రైట్ మంచిది. వారసత్వం ఓ మిథ్య అంటుండు చంద్రబాబు నాయుడు గారు. లోకేష్‌కి వ్యాపారం అయితే తేలిక కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు అందిపుచ్చుకునే వారే ఏ రంగంలోనైనా రాణిస్తారు. దేశానికి నాలుగోసారి మోదీయే ప్రధాని. కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు. దావోస్‌లో మీడియాతో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. వారసత్వం ఓ మిథ్య అట. మరి మిథ్య అయితే ఎక్కడి నుంచి వచ్చిండు లోకేష్ గారు? అవ అవకాశాలను అందిపుచ్చుకోవాలట. వస్తే కదా అందిపుచ్చుకోవడానికి. ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి జెండా మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు పార్టీలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇయ్యలే నువ్వు అవకాశాలు. ఎవరికి ఇచ్చినవు? మీ కొడుక్కి ఇచ్చినవు. ఆయనకు అసలు రాజకీయమే ఇష్టం లేదని మీరే చెప్తున్నారు. వ్యాపారం అయితే సూట్ అయ్యేది కానీ నేనే పట్టుకొచ్చిన బలవంతంగా ఎందుకంటే నాకు వారసుడు కావాలి కాబట్టి అని అర్థం వచ్చేలాగా చెప్పారు. మళ్ళీ వారసత్వం ఒక మిథ్య అంటటి. ఎట్లా మిథ్య ఇది? వారసత్వం మిథ్య అయితే మీరు అల్లుడుగా ఎన్టీ రామారావు అల్లుడుగా ముఖ్యమంత్రి కాకపోయి ఉండేవాళ్ళు మిథ్య అయితే. మీరు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారుగా నారావారిపల్లిలో పుట్టిన కేవలం చంద్రబాబు నాయుడు గారు అయితే తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టిన ముఖ్యమంత్రి కాకపోవు. నారా లోకేష్ గారు ఓన్లీ నారా లోకేష్ గారుగానే అయితే మంత్రి కాదు, ఎమ్మెల్సీ కాదు, సర్పంచ్ కూడా కాకపోవు. చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా కాకపోతే, కేసీఆర్ కొడుకు కేటీఆర్ కాకపోతే ఆయన కూడా సర్పంచ్ కాకపోవు. ఎమ్మెల్యే అయింది అనుకోండి ఉద్యమం ఉన్నట్టు. వీళ్ళు వారసత్వాన్ని వాడుకొని పదవులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తారు, ప్రజల దగ్గరకు పంపిస్తారు, ఓట్లు వేసుకుంటారు. వారసత్వం ఒక మిథ్య అంటండి ఆయన. నిజంగానే వారసత్వం మిథ్య అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీలో వీళ్ళు ఉండరు. టీజీ వెంకటేష్ కొడుకు టీజీ భరత్, కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యామ్ సుందరు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు ఇట్లా రకరకాలుగా ఉన్నారు. యాడ్ నుంచి వస్తారు వీళ్ళంతా? చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేషు, ఎన్టీ రామారావు గారి కొడుకు బాలకృష్ణ, ఎన్టీ రామారావు గారి కూతురు పురంధరేశ్వరి. ఇదంతా ఏంది వారసత్వం కదా? మీరు పదే పదే బడుగు బలహీన వర్గాలు బీసీ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు. ఏరి మరి ఒక బీసీ నాయకుడు కాలే? లోకేష్ గారి ప్లేస్లో ఉండాల్సిన బీసీ నాయకులు ఉన్నారు. ఎందుకు రాలే? ఎందుకు ఇలా? లోకేష్ గారిని ఎమ్మెల్యేగా ఉంచాల్సింది. మంత్రి ఎందుకు? జనరల్ సెక్రటరీ ఎందుకు ఆయనకి? వారసత్వం పిచ్చి. ఇది వారసత్వం ఓ మిథ్య అంటాడు. మిథ్య కాదు, నిజం అది.